చిన్నప్పుడు మనకి ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసేవాళ్ళు గుర్తుందా? దాంట్లో 10 స్పోర్ట్స్లో వచ్చేది మనకి. సో అది చూసిన తర్వాత మన ఫ్రెండ్స్తో మనం కూడా అరే మావాడు టాప్ 10లో ఉన్నాడు రా, మావాడు 4th ప్లేస్లో, మావాడు 1st ప్లేస్లో ఉన్నాడు రా ధోని అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అయితే మరి ఇప్పుడు కూడా ఆ ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మరి ఇది వచ్చేసరికి టెస్ట్ ర్యాంకింగ్స్ అనమాట. సో మరి టెస్ట్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే మనకి ఒక బౌలింగ్లో డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే మనకల్లే బుమ్రా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత టాప్ 10 లిస్ట్లో చూసుకుంటే మన బౌలర్స్ ఎవరు కూడా లేరు. సో ఓన్లీ బుమ్రా మాత్రమే ఉన్నాడు. బుమ్రా కూడా అది కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత ఆల్రౌండర్స్ విషయం కనుక చూసుకుంటే మరి టాప్ 10లో మనకి జడేజా ఒక్కడే ఉన్నాడు. సో జడేజా కూడా అది కూడా ఫస్ట్ ప్లేస్లోనే. వీళ్ళిద్దరు చూసుకుంటే బౌలర్స్లో బుమ్రా ఫస్ట్, ఆల్రౌండర్స్లో మనకి జడేజా ఫస్ట్. దాని తర్వాత బ్యాట్స్మెన్స్ విషయంలో వచ్చేసరికి మనకి టాప్ 10లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో దాంట్లో మరి ఫస్ట్ ప్లేస్లో లేరు మనకి. సో దీంట్లో మనకి చూసుకుంటే మన ఇంగ్లాండ్ మీద యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు కదా. సో ఆ సెంచరీతో జైస్వాల్ మరి 4th ప్లేస్కి అయితే ఎగబావడం జరిగింది. సో దాని తర్వాత రిషబ్ పంత్ చూసుకుంటే మరి రిషబ్ పంత్ మొన్న ఇంగ్లాండ్ మీద వరుసగా 2 సెంచరీలు చేశాడు. మరి ఈ 2 సెంచరీలతో రిషబ్ పంత్ 7th ప్లేస్కి అయితే ఎగబావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మన వాళ్ళు బౌలింగ్లో టాప్ ప్లేస్లో, ఆల్రౌండర్ విషయంలో కూడా టాప్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత బ్యాటింగ్లో వచ్చేసరికి టాప్ 10 లిస్ట్లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉండడం జరిగిందనమాట. సో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మరి ఈ ర్యాంకింగ్ చూసిన తర్వాత, సో వీళ్ళ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.